హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు ఈ 2 జడలు రిబ్బన్స్ ఎలా కట్టాలనేది చూపించబోతున్నానండి. ఇలా కట్టినా సరే హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి నిదర్శనం మా పిల్లలేనండి. ఈ 2 జడలు రిబ్బన్లు కట్టడం అనేది చాలామందికి తెలిసే ఉండొచ్చు. కాకపోతే ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఈ రిబ్బన్స్ ఇలా కట్టడం వల్ల హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అయితే ఫస్ట్ పిల్లలకి స్కూల్కి వెళ్ళే ముందు తల నిండా ఆయిల్ రాసేసి మనము మంచిగా చిక్కులు తీసేసుకోవాలి. తర్వాత చిక్కు తీసుకున్న తర్వాత చూడండి, కరెక్ట్గా మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా ఈ పాపట్ అనేది తీసుకోవాలి. స్ట్రైట్గా కింది వరకు తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 2 సపరేట్ చేసేసుకొని ఫస్ట్ ఒక పక్క తీసుకోవాలి. మనం హెయిర్ తీసుకొని చిక్కులు ఏమీ లేకుండా శుభ్రంగా కింద వరకు దువ్వుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనము హెయిర్ని చూడండి, నేను ఇలా పట్టుకున్నాను కదా, లోపల ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఫింగర్ తోటి 3 స్టెప్పులుగా హెయిర్ అనేది 3 భాగాలుగా విడదీసుకొని ఈక్వల్గా తీసుకోవాలి. 3 భాగాలుగా సమానంగా తీసుకుంటే జడ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా 3 భాగాలుగా సపరేట్ తీసుకున్న తర్వాత ఒక 2 స్టెప్పులు అల్లిన తర్వాత కొద్దిగా టైట్గా అల్లుకుంటూ రావాలి. చూడండి, ఇలా అల్లుతూ నీట్గా జడంతా పెంచుకోవాలి. ఇలా జడని పెంచేటప్పుడు మనకు ఒక్కొక్కసారి మనము 3 భాగాలుగా విడదీసుకొని జడ అనేది అల్లుతున్నాం కదా, ఒక్కోసారి ఒక్కొక్క భాగంలో హెయిర్ అనేది కొద్దిగా తక్కువ అవుతూ ఉంటుంది జడ పెంచే కొద్దీ. అప్పుడు మనము ఈ ఎక్కువ ఉన్న హెయిర్లో నుంచి కొద్దిగా హెయిర్ అనేది ఇటు పక్కకి షేర్ చేసుకొని జడ అనేది పెంచచ్చండి. అది చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ చూడండి, నేను ఫింగర్ తోటి తీస్తున్నాను. కొద్దిగా హెయిర్ అనేది తీసేసి మనకు ఏ పక్క అయితే సన్నగా అంటే తక్కువ హెయిర్ అయితే ఉందో ఏ భాగంలో ఆ భాగానికి కొద్దిగా హెయిర్ అనేది యాడ్ చేసి ఇలా పెంచినాం అనుకోండి, జడ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇలా మనము జడ చివరి వరకు నీట్గా చిక్కు తీసుకుంటూ పెంచేసుకోవాలి. ఇలా జడని చివరి వరకు పెంచుకోవాలి. ఇలా లాస్ట్లో కొద్దిగా సన్నగా అయిపోతుంది మన హెయిర్. ఇక్కడ దాకా పెంచిన తర్వాత ఇక్కడ నుంచి మనము రిబ్బన్ అనేది పెట్టుకోవాలి. చూడండి, మీకు పెద్ద హెయిర్ అయితే మనకు 3 మీటర్స్ని కలిపి 2 రిబ్బన్గా తీసుకోవచ్చు. ఒకవేళ చిన్న హెయిర్ అయితే ఒక్కొక్క మీటరు ఒక్కొక్క జడకి సరిపోతుంది. నేనైతే ఇక్కడ నా పాపకి పెద్ద హెయిర్ ఉంది కాబట్టి నేను 3 మీటర్స్ని తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. తర్వాత చూడండి, రిబ్బన్ని ఈక్వల్గా తీసుకొని ఇలా సెంటర్ పార్ట్లో రిబ్బన్ పెట్టుకొని ఇటు అటు హెయిర్ వదిలేసుకొని మధ్యలో పార్టు సపరేట్గా అల్లుకోవాలి. ఇటు అటు రిబ్బన్తో కలిపి అల్లుకోవాలన్నమాట. అర్థమవుతుందండి, నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ సెంటర్లో మనము 3 భాగాలుగా ఉంది కదా హెయిర్ అనేది, లాస్ట్లో సెంటర్లో పెట్టాము. సెంటర్లో పెట్టిన తర్వాత ఇటు అటు కొద్దిగా హెయిర్ అనేది ఉంటుంది, హెయిర్తో పాటు రిబ్బన్ వస్తుంది. మధ్యలో భాగం మాత్రం హెయిర్ లేకుండా అల్లుతాం అనమాట. జడ ఎలా అయితే పెంచుతామో రిబ్బన్ కూడా అదే విధంగా పెంచుతాము. చూడండి, చివరి వరకు పెంచుకుంటూ రావాలన్నమాట. ఇలా పెంచడం వలన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. ఒక 1 or 2 months మీకు ఇలా కట్టేసరికి మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. చూడండి, చివరి వరకు కట్టిన తర్వాత రిబ్బన్ అనేది ఇక్కడ ముడి పెట్టాలన్నమాట. చూడండి, రిబ్బన్ని ఇలా మనము జడకి అటువైపుకి వేసి లోపల నుంచి మెల్లిగా లాగి చివరికి ఇలా ముడి పెట్టాలి. చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనము జడ అనేది పైకి కట్టాలి. ఇలాంటి జడలు 2 స్టెప్పులుగా కట్టచ్చు, సింగిల్ స్టెప్ కట్టచ్చు, ఇలా రకరకాలుగా కట్టచ్చండి. నేను ఈరోజు అయితే ఇలా సింగిల్ స్టెప్లో మీకు జడ కట్టడం అనేది చూపిస్తున్నాను. ఇలా మనము ఫస్ట్ ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ జడ లోపల దగ్గర నుంచి తీసి మళ్ళీ రెండోసారి ముడి వేయాలి. ఎందుకంటే జడ అనేది చాలా టైట్గా ఉంటుందన్నమాట. తర్వాత మీకు రిబ్బన్ ఎక్కువగా మిగిలిపోతుంది, ఎక్కువగా ఉంది అనుకున్నట్టయితే ఇంకొక ముడి కూడా వేసుకోవచ్చు. నీటి జడ అనేది ఊడిపోకుండా చాలా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా ముళ్ళన్నీ వేసేసిన తర్వాత మనము ఇప్పుడు కుచ్చు ఎలా పెట్టాలనేది చెప్తున్నాను చూడండి. చూడండి, ఇలా చిన్న ముడిలాగా వేసుకోవాలి. తర్వాత ఆ ముడి లోపలికి ఫింగర్ని పెట్టుకోవాలి. ఇలా మనం ఒక ఫింగర్ని
పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా మిగిలిన రిబ్బన్ ఉంటుంది కదా, దాన్ని సమానంగా తీసుకొని ఇలా లోపలికి తోసుకోవాలన్నమాట. ముడి లోపలికి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. అంటే సమానంగా దాన్ని సమానంగా తీసుకోవాలి. అటు ఇటు కుచ్చుగా రావడానికి సమానంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అటుపక్క నుంచి కూడా ఈక్వల్గా తీసుకొని హోల్లో నుంచి అటువైపుకి ఈక్వల్గా తీసుకోవాలి 2 రిబ్బన్స్ని. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మధ్యలో పార్ట్ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ పార్ట్ని గట్టిగా పట్టుకొని మెల్లిగా ఇలా లాగినట్టయితే టైట్ అయిపోతుంది అనమాట కుచ్చు. ఒకవేళ ఒక పక్క పొడుగు ఒక పక్క పొట్టి అలా వచ్చిందనుకోండి, ఆ ముడిలో నుంచి స్లోగా లాగినట్టయితే ఇదంతా సెట్ అయిపోతుందండి. పువ్వు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము రిబ్బన్లో నుంచి ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఫోల్డింగ్స్ అనేది తీసేసుకోవాలి. రిబ్బన్ ఇలా టైట్గా పెట్టాలండి, అప్పుడు కుచ్చు అనేది ఊడిపోకుండా ఫ్లవర్ లాగా అలాగే ఉంటుంది. ఇదే విధంగా రెండో జడ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఒక జడ వేసాను కదా, రెండో జడ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. నీకు అది కూడా నేను రిబ్బన్ కట్టేటప్పుడు కుచ్చు అనేది 2 రకాలుగా పెట్టుకోవచ్చండి, అది కూడా మీకు చూపిస్తాను. జడ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఫింగర్ని లోపలికి తీసుకొని 3 భాగాలుగా ఇలా డివైడ్ చేసుకున్నట్లయితే హెయిర్ అనేది ఒక పక్క తక్కువ ఒక పక్క ఎక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా మనము జడంతా కూడా పెంచేసుకున్న తర్వాత చివర్లో మీకు ఈ జడకు కూడా రిబ్బన్ పెట్టడం చూపిస్తానండి. రిబ్బన్ని ఫస్ట్ సమానంగా తీసుకొని సెంటర్కి ఇలా తీసుకోవాలి. తర్వాత ఇలా వెంట్రుకలు అనేటివి 3 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం కదా, సెంటర్లో రిబ్బన్ పెట్టుకొని ఇటు అటు రిబ్బన్ సహాయంతో రిబ్బను హెయిర్ అల్లాలి. మధ్యలో మాత్రం ఓన్లీ హెయిరే వస్తుంది. ఈ విధంగా తీసుకొని జడ పెంచేసుకోవాలి. పెంచుకున్న తర్వాత చివర్లో ముడి వేసుకోవాలి. చూడండి నేను పెంచిన తర్వాత ముడి వేయడం అనేది మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మెల్లిగా లాగినట్టయితే కింద ముడి పడిపోతుంది. అప్పుడు హెయిర్ అనేది ఊడిపోకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో జడ అనేది ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇలా కట్టేసుకొని మనము కుచ్చు అనేది చూడండి మీకు 2 విధాలుగా చూపిస్తానన్నాను కదా. కుచ్చు చూడండి సింపుల్గా తక్కువ రిబ్బన్ ఉన్నదనుకోండి, ఇలా సింపుల్గా ఫింగర్ తోటి ఇలా తీసుకొని ఒకే ముడితో ఇలా కుచ్చు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇది ఈజీగా ఉందనుకోండి, ఇదైనా ఫాలో అయిపోవచ్చు మీరు. చూడండి ఆ రిబ్బన్కి ఈ రిబ్బన్కి డిఫరెన్స్ అనేది చూస్తున్నారా? ఈ విధంగా అనమాట. అంటే నేను రెండిటికి డిఫరెన్స్ తెలియాలనే ఉద్దేశంతో 2 చూపించాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేసి నీకు సేమ్ ఆ ఫ్లవర్ లాగే దీన్ని కూడా వేసి చూపిస్తాను. చూడండి లోపల మనం ముడి వేసినప్పుడు లోపల ఫింగర్ని పెట్టుకున్నట్టయితే మనకు ఈజీగా ఈ కుచ్చు అనేది లోపలికి తీసుకోవడం ఈజీ అయిపోతుంది. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అవసరం అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన హెయిర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా కొన్ని ప్యాకులు ఆయిల్స్ మన ఛానల్లో తయారు చేసి పెట్టానన్నమాట. ఒకసారి అవి కూడా రెఫర్ చేయండి. చూడండి కుచ్చు అనేది ఎంత ఈజీగా పెట్టేశామో. ఈ విధంగా కట్టి పంపించండి. పిల్లలకి హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి ఇలా చేయడం వలన. కాకపోతే హెయిర్ కూడా స్ట్రైట్గా నీట్గా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా జడలు ఇంకో మోడల్లో కూడా చేయొచ్చండి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.